హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ కొట్టండి. బీబీ జోడీ సీజన్ 2 సాటర్డే ఎపిసోడ్ రివ్యూ ఇచ్చాను నేను. ఎవరైనా చూడకపోతే చూసేయండి, చాలా బాగుంది. అలాగే ఈరోజు సండే ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇన్ని వీక్స్గా ఏదైతే ఎపిసోడ్లు జరిగాయో చాలా బోరింగ్గా అనిపించాయి. వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఇంట్రెస్టింగ్గా మారుతాయని మాట్లాడుకున్నాం కదా. నిన్న డీమన్ అండ్ రీతు వచ్చారు, చాలా బాగా అనిపించింది. ఏమంటారు, హీట్ కూడా పెరిగింది. మన జోడీస్ మధ్య గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయి వాళ్ళ ఎంట్రీతో. రీతు అయితే ఫుల్ డామినేట్ చేస్తుంది ఒక్కొక్కరిని. అది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. అక్కడ సాటర్డే ఎపిసోడ్లో అయితే మనకి 5 జోడీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సండే ఎపిసోడ్లో మాత్రం 4 జోడీసే ఉన్నాయి. ఇక్కడ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వీక్ నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయని ప్రదీప్ చెప్పాడు. మరి చూడాలి ఎంత ఇంట్రెస్టింగ్గా మారుతుందో. ఈరోజు పర్టికులర్గా ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. కామెడీ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. ఇలా ఉంటే కదా మనకి ఇంట్రెస్ట్ వచ్చేది. నాకైతే చాలా నచ్చింది ఈరోజు ఎపిసోడ్ పర్టికులర్గా. ఏదైతే ఇన్ని ఎపిసోడ్లు జరిగాయో 5-6 ఎపిసోడ్లు జరిగాయి. ఈ 5-6 ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్ చాలా అంటే చాలా సూపర్ అనిపించింది. డ్యాన్స్ పరంగా నేను చెప్పేది. కామెడీ అనేది కొన్ని ఎపిసోడ్లో వర్కౌట్ అవుతుంది, కొన్ని ఎపిసోడ్లో వర్కౌట్ కాదు. కానీ డ్యాన్స్ ఈరోజు ఎపిసోడ్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ చేశారు. ముఖ్యంగా నేహా అండ్ విశ్వ, వీళ్ళు బాహుబలిలోని ఓరోరి వీరా అనే సాంగ్కి పర్ఫామ్ చేశారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ దగ్గర నుంచి. అంటే స్టార్టింగ్లో కొందరు అన్నారు నేహా అండ్ విశ్వ మా కాంపిటీషన్ అని, నాకు అనిపించలేదు ఎప్పుడు. కానీ ఈరోజు ఎపిసోడ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం అవుట్ స్టాండింగ్. నేహా అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్, అది సూపర్గా చేశారు. ఈరోజు హైయెస్ట్ పాయింట్స్ వచ్చినాయి వాళ్ళకి. హైయెస్ట్ స్కోర్ వచ్చింది 94 వచ్చింది అవుట్ ఆఫ్ 100. ఈరోజు జెండా పాతింది వాళ్ళే, గోల్డెన్ సోఫాలో కూర్చుంది. చాలా అంటే చాలా బాగా చేశారు. అలాగే మానస్ అండ్ సృష్టి కూడా బాగానే చేశారు. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే ఇంకోటి, మన ప్రియాంక అండ్ మణికంఠ చేశారు, సూపర్ చేశారు వాళ్ళు కూడా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జడ్జెస్ కూడా షాక్ అయ్యారు వాళ్ళ పర్ఫార్మెన్స్కి. క్లీన్ అండ్ నీట్గా చేశారు. ఈరోజు ఎపిసోడ్ చూశాక ఇది కదా అన్ని బీబీ జోడీ 2 అంటే అనిపించింది. ఇలాగే ఫర్దర్ వీక్స్ ఉంటే సూపర్ ఉంటుంది, చూడాలి. మరి ఇంకో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా యాడ్ అయితే, నిఖిల్ యష్మి అన్నారు, కళ్యాణ్ తనుజ అంటున్నారు. ఎవరు వస్తారో తెలియదు కానీ ఇంకో వైల్డ్ కార్డ్ ఎంట్రీ యాడ్ కావాలి. ఇంకా డ్యాన్స్లో జోష్ పెరగాలి, అప్పుడు మజా వస్తుంది. చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరుగుతాయి. ఇలాంటి అప్డేట్స్ కోసం, అలాగే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, బిగ్ బాస్కి ముందు స్టార్ట్ అయ్యే అగ్ని పరీక్ష అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో హెల్ప్ అవుద్ది. అలాగే ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందిస్తుంటాను, ప్రతి అప్డేట్ ఇస్తుంటాను బిగ్ బాస్ సంబంధించి. నాకు మీ సపోర్ట్ కావాలి. మనకి బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేలోపు ఒక 5K సబ్స్క్రైబర్లన్నా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.